5, 4, 3, 2, 1, 0. ఈ రోజు 10 గంటలకు మన ఇస్రో స్పేడెక్స్ ను లాంచ్ చేయబోతోంది. అయితే ఈ స్పేడెక్స్ అంటే ఏంటి అనే విషయం మీద చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. మామూలు శాటిలైట్స్ లాగానే ఇస్రో దీన్ని లాంచ్ చేస్తోంది అనుకుంటున్నారు. ఇది మామూలు ప్రయోగం కాదండి. చంద్రయాన్ 3 కంటే చాలా ముఖ్యమైన ప్రయోగం ఇది. చైనా, అమెరికా, యూరోప్ దేశాల గూబ పగలగొట్టే మిషన్ ఇది. ఈ వీడియోలో టెక్నికల్ భాష వాడకుండా సింపుల్గా స్పేడెక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్పేడెక్స్ డాకింగ్ అంటే అంతరిక్షంలో 2 స్పేస్ క్రాఫ్ట్స్ను లేదా 2 పార్ట్స్ను జాయిన్ చేయడాన్నే డాకింగ్ అంటారు. ఎలాగైతే ట్రైన్ ఇంజన్కు బోగీలు అటాచ్ అవుతాయో సేమ్ అలాగే అంతరిక్షంలో 2 శాటిలైట్స్ను అటాచ్ చేయడాన్నే డాకింగ్ అంటారు. ఇస్రో ఎందుకని అంతరిక్షానికి వెళ్ళి శాటిలైట్స్ను కలపడానికి చూస్తోంది? భూమి మీదే 2 శాటిలైట్స్ను కలిపి లేదా 2 స్పేస్ క్రాఫ్ట్స్ను కలిపి అంతరిక్షానికి ఎంచక్కా పంపచ్చు కదా అంటే లేదు. ఇస్రో విజన్ వేరు. ఈ 2 శాటిలైట్స్ 28,000 కిలోమీటర్ల వేగంలో వెళ్ళి కలుస్తున్నాయి. గంటకు 28,000 కిలోమీటర్ల వేగం అంటే ఎంతో తెలుసా? ఫ్లైట్ గంటకు 900 కిలోమీటర్ల వేగంలో వెళ్తుంది. ఈ శాటిలైట్ 28,000 కిలోమీటర్ల వేగంలో వెళ్ళి తిరిగి ఆ తర్వాత అటాచ్ అవుతున్నాయి. ఇంత స్పీడ్లో 2 శాటిలైట్స్ను స్లో చేసి కలపడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోప్ దేశాలతో మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఈ దేశాల తర్వాత భారత ఈ ప్రయోగాన్ని చేస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు మైనారిటీస్ను ఎలా అణచివేయాలి, తమ దేశం నుండి ఎలా విడగొట్టాలి అని చూస్తుంటే భారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండియన్ మేడ్ టెక్నాలజీను తయారు చేస్తోంది. అమెరికా, చైనా దేశాల్లో ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాయి అంటే అంతరిక్షంలో ఎలా డాకింగ్ చేయాలో మాకే తెలుసు, మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది అనుకుంటున్నారు. అక్కడ ఉన్నది సోమనాథ్ గారు. బాహుబలి మూవీ బడ్జెట్తో చంద్రయాన్ 3ను లాంచ్ చేసిన ఘనుడు ఆయన. అమెరికా, చైనా దేశాలకు ఇస్రో కౌంటర్ ఇస్తూ మీ టెక్నాలజీ మడిచి మీ దగ్గరే పెట్టుకోండి, మేము సొంతంగా ఎలా డాకింగ్ చేయాలో కనుక్కుంటామని ఇస్రో ఛాలెంజ్ చేసింది. Place the satellites in the right orbit, which is 475 kilometers circular orbit. That's only one part of the mission, injection of the SpaceX satellites. Now అంతా బాగుంది, బట్ ఈ ప్రయోగం వల్ల మనకేంటి ఉపయోగం అనేది చెప్తా. ప్రపంచంలో 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి, అంటే 2 అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆ 2 స్పేస్ స్టేషన్స్లో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్ను అమెరికా, రష్యా, జపాన్, యూరోప్, కెనడా దేశాలు కలిసి నిర్మించాయి. అంటే దీనికి హెడ్ అమెరికా అన్నమాట. రెండో స్పేస్ స్టేషన్ పేరు టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. దీన్ని మన చింగీలు అంటే దీన్ని చైనా వాళ్ళు నిర్మించారు అన్నమాట. ఈ స్పేస్ స్టేషన్ భూమి యొక్క లోయర్ ఆర్బిట్లో అంటే లోయర్ కక్షలో తిరుగుతూ ఉంటుంది. అంటే భూమి నుండి 408 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ చిన్నగా ఉండదు. దీని యొక్క బరువు 4,20,000 కేజీలు ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ యొక్క టోటల్ ఏరియా 4,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అంటే 2 3 BHKలు కలిపితే ఎంత ఏరియా ఉంటుందో అంత పెద్దగా స్పేస్ స్టేషన్ ఉంటుంది అనమాట. అయితే ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ను ఒకేసారి ఒకే రాకెట్తో లాంచ్ చేసి ఉంటారా అంటే లేదు. చిన్న చిన్న పార్ట్స్ లాగా ఒక పార్ట్ను ఇంకొక పార్ట్తో అంతరిక్షంలో కలిపి జాయిన్ చేసి ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ను తయారు చేశారు అనమాట. ఈ పార్ట్స్ను మాడ్యూల్స్ అంటారు. అంతరిక్షంలో ఫస్ట్ జైరా మాడ్యూల్ను పంపారు, ఆ తర్వాత ల్యాబ్ మాడ్యూల్ను, ఇలా వేరువేరు మాడ్యూల్స్ను పంపి అంతరిక్షంలో అంత పెద్దగా తయారు చేశారు. ఇలా ఒక మాడ్యూల్ని ఇంకొక మాడ్యూల్తో కలపడాన్నే డాకింగ్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ లేదా సైంటిస్టులు వెళ్ళి వస్తూ ఉంటారు. ఎలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే భూమి నుండి వీళ్ళను స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా లాంచ్ చేస్తారు. వీళ్ళు డాకింగ్ టెక్నాలజీ సహాయంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న డాకింగ్ పోర్ట్స్లో అంటే డాకింగ్ స్టేషన్స్లో అతుక్కుంటారు, అంటే అటాచ్ అవుతారు. ఈ విధంగా ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా పనులుంటే చూసుకొని తిరిగి అవే స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా తిరిగి వస్తారు. కన్ఫ్యూజ్ కాకండి, ఎలాగైతే భూమి మీద బస్ స్టేషన్స్ ఉంటాయో సేమ్ అలాగే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. బస్సెస్ ఎలాగైతే ప్యాసింజర్స్ను తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో వదులుతారో సేమ్ అలాగే స్పేస్ క్రాఫ్ట్స్ ఆస్ట్రోనాట్స్ను తీసుకువెళ్ళి వదులుతాయి అన్నమాట. బస్ స్టేషన్ను స్పేస్ స్టేషన్ అంటారు, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ను బస్సెస్ అంటారు. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ను భూమి నుండి రాకెట్స్ ద్వారా అంతరిక్షంలో పంపుతారు. రీసెంట్గా జూన్లో సునీత విలియమ్స్ జెఫ్ బెజోస్ యొక్క బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్ స్టేషన్కు వెళ్ళారు. అయితే ఈవిడ స్పేస్ క్రాఫ్ట్ టెక్నికల్ ఫాల్ట్స్ కారణంగా హీలియం గ్యాస్ లీక్ కారణంగా అక్కడే ఉంది, అంటే అది అన్డాక్ కావడం లేదు. తిరిగి భూమి మీద రావడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి సునీత విలియమ్స్ గారు స్పేస్ స్టేషన్లోనే ఇరుక్కున్నారు. ఇంటర్స్టెల్లార్ మూవీలో కూడా ఈ డాకింగ్ టెక్నాలజీ గురించి చూపిస్తారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం అంటే ఈ స్పేస్ స్టేషన్ భూమిని
మిగతా గ్రహాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అర్త్ క్వేక్, న్యాచురల్ డిసాస్టర్స్ రాకుండా ముందుగానే పసిగడుతూ ఉంటుంది. ఏదైనా భూమికి గుద్దుకోవడానికి వస్తే మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యుద్ధ సమయంలో శత్రువుల జాడలను పసిగడుతూ ఉంటుంది. ఇలా ఎన్నో పనులు స్పేస్ స్టేషన్ చేస్తుంది. అయితే ఈ స్పేస్ స్టేషన్ అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉంది. సో భారత్ ఇండియన్ మేడ్ స్పేస్ స్టేషన్ అంటే భారతీయ స్పేస్ స్టేషన్ను 2030 లోపు నిర్మించాలి అనుకుంటోంది. ఈ భారతీయ స్పేస్ స్టేషన్లో బేసిక్గా ఉండాల్సింది 2 మాడ్యూల్స్ను ఎలా కలపాలి అనే టెక్నాలజీ, ఆ సాంకేతికత ఉండాలి. అమెరికా, చైనా దేశాలు ఈ టెక్నాలజీని ఎవ్వరికీ ఇవ్వడం లేదు. సో మనం స్పేడెక్స్ మిషన్ ద్వారా ఈ ప్రయోగం చేసి ఈ టెక్నాలజీను కనుక్కుంటున్నాం. ఈ ప్రయోగం ఒకవేళ సక్సెస్ అయితే రేపు మనం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ను కట్టుకోగలం. మన సైంటిస్టులను అంతరిక్షానికి పంపగలం. ఈ రోజు రాత్రి 10 గంటలకు PSLV రాకెట్ 2 చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ను అంతరిక్షంలో తీసుకువెళ్తోంది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క బరువు కేవలం 220 kgs మాత్రమే. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ను ఒకేసారి లాంచ్ చేస్తారు. దీన్ని భూమి నుండి 470 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఆర్బిట్లో పంపుతారు. PSLV రాకెట్ పని ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ను లోయర్ కక్షలో వదిలి కిందకు పడిపోవడం మాత్రమే. ఆ తర్వాత పని మొత్తం ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ చేస్తాయి. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క పేర్లు, ఒకటి చేజర్, 2 టార్గెట్. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ 10 నుండి 20 కిలోమీటర్ల దూరంలో అర్త్ ఆర్బిట్ చుట్టూ ఫాస్ట్గా తిరుగుతాయి. ఆ తర్వాత చేజర్ మెల్లిగా టార్గెట్ వైపు వస్తుంది. అద్భుతమైన ఫీట్ ఇది. ఈ చేజర్ ప్రొపల్షన్ మోడల్ ద్వారా అంటే బ్రేక్స్ ద్వారా స్లోగా టార్గెట్ వైపు వస్తుంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగం నుండి చేజర్ తన స్పీడ్ను మెల్లిగా తగ్గిస్తూ బ్రేక్ వేస్తూ టార్గెట్ వైపుగా చేరుకుంటుంది. మొదటగా 20 నుండి 10 కిలోమీటర్ల క్లోజ్కు వస్తుంది. మళ్ళీ 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 500 మీటర్లు, 100 మీటర్ల వరకు క్లోజ్గా వస్తుంది. ఆ తర్వాత 3 మీటర్ల డిస్టెన్స్ వరకు వస్తుంది. 28,000 కిలోమీటర్ల స్పీడ్ కాస్త 10 mm/సెకండ్కు తగ్గుతుంది. ఈ యానిమేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. 3 మీటర్ డిస్టెన్స్లో చేజర్ టార్గెట్తో కలుస్తుంది, అటాచ్ అవుతుంది. ఈ అటాచ్మెంట్నే డాకింగ్ అంటారు. ఇది కనుక పాస్ అయితే భారత్కు తిరుగేలేదు. ఇవి 2 పెనిట్రేట్ అయిన తర్వాత రెండిటి మధ్యలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఆ తర్వాత ఇవి 2 అన్డాక్ అవుతాయి, అంటే విడిపోతాయి. అన్డాక్ ఎందుకు అవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషులను స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షానికి పంపాం. స్పేస్ స్టేషన్లో వాళ్ళు ఆగుతారు. వీళ్ళను తిరిగి భూమికి తీసుకురావాలి అంటే అన్డాకింగ్ ఎలా చేయాలో తెలియాలి కదా. బస్ స్టేషన్లో బస్ ఆగుతుంది, ప్యాసింజర్ను డ్రాప్ చేస్తుంది. ఆ తర్వాత అదే బస్ ప్యాసింజర్స్ను ఎక్కించుకొని ఇంటికి డ్రాప్ చేయాలి కదా. దీన్నే అన్డాకింగ్ అంటారు. సో స్పేడెక్స్ అనే మిషన్లో డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఈ 2 ప్రయోగాలు ఇస్రో చేస్తోంది. చంద్రయాన్ 3లో కూడా 1000 కిలోమీటర్ల స్పీడ్ నుండి చంద్రయాన్ 3 చాలా స్లోగా మూన్లో సాఫ్ట్గా ఎలా ల్యాండ్ అయిందో, అద్భుతంగా ల్యాండ్ అయిందో, సేమ్ అలాగే చేజర్ టార్గెట్తో అటాచ్ అవ్వబోతోంది. టార్గెట్ చేజర్ 2 కలవనున్నాయి. అమెరికా, చైనా, జపాన్ దేశాలు మీ టెక్నాలజీ మీ దగ్గరే పెట్టుకోండి. భారత్ దగ్గర ఇండియన్ మేడ్ టెక్నాలజీ రాబోతోంది. నెక్స్ట్ మేము భారతీయ స్పేస్ స్టేషన్ను సృష్టిస్తాం. మెల్లిగా భారత్ యొక్క ఒక్కొక్క మాడ్యూల్ అంతరిక్షంలో వెళ్ళి ఇంకొక మాడ్యూల్తో కలుస్తుంది. మన ఇన్ హౌస్ స్పేస్ స్టేషన్ రెడీ అవ్వనుంది. ఫ్యూచర్లో భారతీయులు స్పేస్ స్టేషన్కు వెళ్ళి చైనా, अमेरिका ఆస్ట్రోనాట్స్కు हाय हेलो చెప్పనున్నారు. कोस्टिंग फेज समाप्त हो चुका है। को से पृथक किया जा चुका है तथा इसके पश्चात चतुर्थ चरण PS4 स्टेज का प्रज्वलन शुरू हो किलोमीटर से भी कम होते हुए 3 मीटर की हो जाएगी। तब अंतिम में दोनों अंतरिक्ष यान एक दूसरे से जुड़ जाएंगे। इसे हम डॉकिंग कहते हैं। दोनों अंतरिक्ष यानों के जुड़ने के बाद दोनों के बीच विद्युत शक्ति का स्थानांतरण का प्रदर्शन किया जाएगा। इस प्रदर्शन के पश्चात दोनों फिर से अलग होंगे और अपने निर्धारित भारों का उद्दिष्ट कार्य निष्पादन करेंगे। में अंतरिक्षेपण की स्थितियां प्राप्त की जा चुकी हैं। SpaceX B and SpaceX A satellites are separated. जी हाँ, और रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की। दोनों This is Range Operation Director. B और PSLV दोनों को C60 mission accomplished with respect to SpaceX satellite separation. అంతరిక్షం ఎవ్వరి అబ్బా సొత్తు కాదు. డాకింగ్ ప్రయోగం సక్సెస్ అయిందా ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. స్పేడెక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఒక్కొక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్. స్పేడెక్స్ అనేది మొదటి మెట్టు, బట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. అతి త్వరలో స్పేస్ స్టేషన్లో ఇండియన్ ఫ్లాగ్ ఎగరనుంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.
జై హింద్.